హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా మనం మైక్రోవేవ్ లేకుండానే అలాగే ఇసుక కూడా లేకుండా మనం కేక్ చాలా సింపుల్ గా ఈజీ ప్రాసెస్ లో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇప్పుడైతే ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాము. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ వచ్చేసి ఒక గ్లాస్ అనేది తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి నేను మైదా పిండి వచ్చేసి టూ గ్లాసులు అనేది తీసుకుంటున్నాను. ఇది కూడా నేను జల్లించి పెట్టాను ఫ్రెండ్స్, మీరు జల్లించి పెట్టుకోండి. ఇక్కడ నేను జల్లించి పెట్టాను, సో అది యాడ్ చేస్తున్నాను. అనేది తీసుకున్నాను మైదా పిండి. ఇదే గ్లాస్ తోటి మనం ఒక చక్కెర అనేది తీసుకున్నాము. ఒక గ్లాస్ చక్కెర తీసుకున్నాము. ఒక గ్లాస్ చక్కెర అనేది తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేను చూపిస్తాను. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసేసుకున్నాము. ఇది జల్లించుకోవచ్చు, లేదంటే జల్లించుకోకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్. చిటికెడంతా సోలా పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. బేకింగ్ పౌడర్ ఒక చిటికెడంతా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా మనకు సరిపోయింది, కొద్దిగా వేసుకోండి. ఫ్రెండ్స్, కొద్దిగా సాల్ట్ అనేది వేస్తున్నాను. తర్వాత 2 ఎగ్స్ అనేది తీసుకుంటాను ఫ్రెండ్స్. మనం 2 కప్పుల మైదా తీసుకున్నాం కాబట్టి 2 ఎగ్స్ అనేది తీసుకుంటున్నాను. మనం ఎంత క్వాంటిటీ పెంచుకుంటే అన్ని ఎగ్స్ అనేవి పెంచుకుంటూ రావాలి. సో నేనైతే ఇప్పుడు ఒక ఎగ్స్ పగలగొట్టున్నాను. పగలగొట్టేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూడండి, మీకు ఈ విధంగా 2 ఎగ్స్ పగలొట్టుకొని దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం ఇప్పుడు ఈ ఎగ్ ఉన్న దాంట్లో మనం ఇప్పుడు ఏ గ్లాస్ తో మనం కొలతలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మనము ఆయిల్ అనేది పోసుకోవాలి. దీనికి నిండని పోసుకోవచ్చు, లేదంటే అంత ఆయిల్ అవసరం లేదనుకుంటే కొంచెం తగ్గించుకునైనా సరే ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఎక్కువ ఆయిల్ అనేది తీసుకోలేదు ఫ్రెండ్స్. మనము ఇప్పుడు ఈ గ్లాస్ నిండా కదా మనం పిండి తీసుకునేది, దీనికి ఇంత మాత్రమే తీసుకున్నాను ఆయిల్. ఈ ఆయిల్ అనేది దీంట్లో మిక్స్ చేసేస్తున్నాను. ఈ 2 బాగా జ్యూసీ స్ట్రక్చర్ వచ్చేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్ గా జ్యూసీ లాగా బుగ్గలుగా బాగా వస్తుంది. మీకు మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్, చూసేసేయండి. చూడండి ఫ్రెండ్స్, గ్రైండ్ పట్టిన తర్వాత ఎంత మందంగా ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా మందంగా జ్యూసీగా వచ్చేసింది కదా. ఈ విధంగా రావాలి ఫ్రెండ్స్, మనకు స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉండాలి. చూడండి, మనం జ్యూస్ మిక్సీ పట్టేటప్పటికి ఈ విధంగా రావాలి. మొత్తం 2 మిక్స్ అయ్యి ఈ విధంగా వచ్చేసింది. కంటెన్సీ ఇలా రావాలి. ఒక గంట కానీ అలా తీసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. నేనైతే చేతనే కలుపుకుంటున్నాను. మనం చేత కలిపినట్టుగా ఏవి ఉండవు ఫ్రెండ్స్. చేత కలుపుకున్నట్లుగానే కేక్ బాగా వస్తుంది. ఇలా కొంచెం తీసుకుంటూ మొత్తం మనం జ్యూస్ పట్టుకునే మొత్తము ఈ విధంగా కొంచెం తీసుకుంటూ కలిపేసేయండి ఫ్రెండ్స్. మీకు మొత్తం కలిపిన తర్వాత చూపిస్తాను. సరే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను కలిపి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే కేక్ రెడీ చేసుకునేటప్పుడు నేను వచ్చేసి ఈసారి కేక్ అయితే నేను రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రైస్ కుక్కర్లో పెట్టుకుంటున్నాను. ఈరోజు రైస్ కుక్కర్లో పెట్టేసి ఈ స్టవ్ లో చూపిస్తారు చూడండి. ఇలాంటివి తీసుకొని దీని మీద ఇలా పెట్టేసి దీన్ని వేడి చేసుకున్నాము. చూడండి, రైస్ కుక్కర్లో ఇలా పెట్టేసి దీన్ని వేడి చేసుకున్నాము ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే స్టవ్ మీద పెట్టేసి ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసి హీట్ ఎక్కిస్తున్నాను. ఇది హీట్ ఎక్కిన తర్వాత ఇది వచ్చేసి అల్యూమినియం సర్వర్ ఫ్రెండ్స్. ఇటువంటి సర్వర్లలోనే మనము, అంటే సర్వనే కాదు, ఒక 20 స్టీల్ గిన్నె అయినా సరే
అల్యూమినియం గిన్నె అయినా సరే మీరు తీసుకొని దాంట్లో మాత్రమే కేక్ అనేది మనకు ఈజీగా వస్తుంది. లేదంటే మామూలు గిన్నెలలో స్టీల్స్ గిన్నెలలో అట్లాంటి దాంట్లో అయితే రాదు కేకు. సో ఇటువంటి దాంట్లో వాడండి. నా దగ్గర అల్యూమినియం గిన్నె లేదు. సో ఈ సర్వ ఉంది. ఈ సర్వలోనే నేను ఇప్పుడు కేక్ అనేది రెడీ చేస్తున్నాను. దీనికి వచ్చేసి మనం లోపల కొంచెం ఆయిల్ అనేది ఈ సర్వ పూసేసేయండి. కొంచెం ఆయిల్ అనేది పూసుకొని ఇలా సర్వ మొత్తానికి నేను ఆయిల్ అనేది అంటిస్తున్నాను. మొత్తం చివరి వరకు అంటించేయండి ఈ విధంగా. మనము ఈ స్టవ్ మీద పెట్టిన సర్వ వేడెక్కేలోగా మనకు పిండి కూడా బాగా కొద్దిగా కలుస్తుంది. అంటే మనకు కొద్దిగా మగ్గినట్టుగా అవుతుంది కదా. సో అందుకోసము మనం ఫస్ట్ పిండి అనేది రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద అనేది ఈ సర్వలు అనేవి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను ఆయిల్ మొత్తం ఇక్కడ పూసేసాను. ఇప్పుడు ఈ సర్వలోకి పిండి అనేది తీసుకుందాము. ఈ పిండి మొత్తాన్ని ఇక్కడ వేసేసేయండి ఫ్రెండ్స్. కొంచెం బబుల్స్ ఏమీ లేకుండా కొంచెం ఇలా తట్టేసండి సర్వను. సో మనకు బాగా నీట్గా వచ్చేసింది. ఇక్కడ సర్వ అనేది ఈటెక్కుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనము కొద్దిసేపు మూత పెట్టేసి కొద్దిసేపు ఇంకా కొద్దిగా సేవ అనేది పెట్టేసుకున్నాము. ఈటెక్కేలోగా ఇది కూడా కొద్దిగా మగ్గుతుంది. సో తర్వాత మనం ఈ పిండి అనేది దాంట్లో పెట్టుకుందాము. ఒక అర్ధగంట తర్వాత ఓపెన్ చేసి వస్తే మనకు కేక్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఇక్కడ సర్వ ఈటెక్కింది. దీంట్లోనే మనము ఆయిల్ కింద ఇసుక కానీ ఏమి కానీ వాడలేదు. మనం ఓన్లీ ఒక స్ట్రీమర్ మాత్రమే అక్కడ పెట్టాము. సో దాంట్లో ఈ సర్వ అనేది పెడుతున్నాం చూడండి. ఇలా పెట్టేసి దీని మీద మూత అనేది పెట్టేద్దాం ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది చూడండి. మూత వేసేసుకున్నాము. ఒక అర్ధగంట తర్వాత వచ్చి చూస్తే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కేక్ మొత్తం ప్రిపరేషన్స్ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు అర్ధగంట అయింది ఫ్రెండ్స్. చెక్ చేద్దాం అనేసి వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి మనకు కేక్ చూస్తున్నాను. నేను ప్లేట్ వేసేది మీకు చూపించలేదు కదా, తర్వాత నేను ప్లేట్ వేసాను ఫ్రెండ్స్ ఈ సర్వ మీద. సో చూడండి, మనకు చివరలకి బాగా కాలినట్టుగా కనిపిస్తుంది కదా. ఈ కేక్ చివరలా బాగా కాలినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు చెక్ చేద్దాము ఇది బాగా కుక్ అయిందా లేదా, లోపల కూడా బాగా కుక్ అయిందా లేదా అనేది చెక్ చేద్దాము. ఒకసారి కిందికి దించేస్తున్నాను ఫ్రెండ్స్. నాకైతే ఇక్కడ బాగా అయిందని అనుకుంటున్నాను. ఒకసారి చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అస్సలు అంటుకోలేదు, బాగా కుక్ అయింది. సో మనం ఇలా ఉడికిందో లేదా అని ఒక స్పూన్ తీసుకొని ఇలా చెక్కి చూసినట్లయితే మనకు స్పూన్కి వచ్చినట్లయితే రెడీ కానట్టు. మనకు స్పూన్కి రాలేదు కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను ఒక ప్లేట్లోకి సర్వ బోర్లిచ్చి తీస్తున్నాను. ఇక్కడ ఏంటంటే కేక్ వెడల్పు ఎక్కువైంది, సర్వమూత చిన్న ఉంది కాబట్టి కేక్ అనేది బయటికి రావట్లేదు. కానీ ఎలాగైనా సరే బాగానే ఈజీగానే వచ్చేసింది. చూడండి, మనకు కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. కేక్ మొత్తము ఇక్కడ వచ్చేసి మిషన్ దగ్గరకు వచ్చిన వాళ్ళతో ఈ వీడియో అనేది తీపిచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే పావని ఇది రెడీ అయ్యే టయానికి పావని ఇంటికి వెళ్ళిపోయింది. సో ఇంకా వేరే వాళ్ళతో చూపిస్తున్నాను వీడియో అనేది. వాళ్ళు మాట్లాడుతూ మేము మాట్లాడుకుంటూ వీడియో అనేది షూట్ చేస్తున్నాము. చూడండి, కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. చాలా చాలా బాగా వచ్చింది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది వచ్చేసి అర్ధ కేజీ కంటే ఎక్కువనే ఉంది ఫ్రెండ్స్. కేకు చాలానే ఎక్కువనే వచ్చింది కేకు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను కట్ చేసి చూపిస్తున్నాను. లోపల కూడా ఎక్కడే కానీ మనకు పచ్చిగా అలా ఏమీ లేదు. ఇంకా మీ దగ్గర ఎసెన్స్ ఉన్నట్లయితే ఎసెన్స్ కూడా వేసుకోండి. నా దగ్గర ఎసెన్స్ లేనందువల్ల నేను ఎసెన్స్ వేయలేదు. కానీ చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్